వెల్కమ్ టు అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, మీ ఇంటి వంట. రెండు టేస్టీ వంటకాలు నేర్చుకోవడానికి మనం ఏలూరు వచ్చేసామండి. ఏలూరులో ఎక్కడ అనుకుంటున్నారా? ఎన్నో మంచి చిత్రాలు తీసి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న అంబికా కృష్ణ గారి కూతురు, అలాగే వైభవ్ జ్యువెలర్స్ అధినేత అమరేందర్ గారి శ్రీమతి అంబిక గారి ఇంటికి వచ్చేసాం. మా ఇంటికి వచ్చిన మీ ఇంటి వంటకి స్వాగతం. సూపర్. వావ్, సో చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. జీ తెలుగు వారికి స్వాగత సుమాంజలి. ఎంత కలర్ఫుల్ ఫ్లవర్స్ తో ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుందో అన్నమాట. సో బయట ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్తే ఇంకా లోపల ఇంకా బాగుంటుంది అనిపిస్తుందండి. అంతేనా? థ్యాంక్ యూ. పదండి అయితే. బయట ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారో లోపల మీ పూజా గది కూడా అంత గ్రాండ్ గా ఉంది. సో ఇప్పుడు ఇది చూడాలి. వావ్, బొమ్మరిల్లా అనిపిస్తుంది మీ ఇల్లు. నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది. ఓకే, మరి అత్తయ్య గారండి. ఓ నమస్తే అండి. హాయ్ మాధురి. నమస్తే పెట్టారా మీరు? నమస్తే పెట్టకూడదు, నేను కూడా ఇప్పుడు యూతే. మనసుకే ఉండాలి, వయసు కాదు. ఓ చాలా బాగా చెప్పారు. నిజంగా నేను ఏంటంటే నమస్తే పెద్దవాడు కదా అని చెప్పేసి నేను ఇలా అనుకున్నాను. ఒప్పుకోరు కాదనమాట. మనసుకుండదు, వయసుకుంటే ఉండొచ్చు శరీరానికి. మనసుకు యూతే అంతే. అలాగే నేను చాలా యాక్టివ్ గా ఉంటాను. అవునంటారా? ఓకే. సో ఇంకేం చెప్పండి. చక్కగా కళ్ళ ముందే కొడుకు, కోడలు, అలాగే ఒక మనవడు. ఇంకేం చెప్పండి, వంశోద్ధారకుడు. ఓకే. మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు వంటలు? మమ్మీ దగ్గర నుంచి, అత్తయ్య దగ్గర నుంచి సగం, అత్తయ్య గారి దగ్గర నుంచి సగం. ఓకే, సో రెండు కలగాల్సిన వంటకాలు అనమాట. ఆ రోజుల్లోనే నన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు మా వారు. అంటే మీ చేతి వంటను రుచి చూపించినట్టున్నారు, అందుకే అలా అయినట్టుంది. వంట చేయలేదు, అంతా నేను ఇక్కడికి వచ్చాక మా మాయ గారు. ఓకే, అవును నిజమే అండి. మిమ్మల్ని మామూలుగా ఇలా చూస్తుంటే నాకు కుళ్ళు వస్తుంది. అబ్బా, ఈ ఏజ్ లో ఇలా ఉన్నారు అని చెప్పేసి. 16 years కి పెళ్లి అయిపోయింది, అప్పుడు ఏమీ రాదు అసలు. అవునా? ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారు. సిరిమల్లి పువ్వు ఏజ్ లోనే పెళ్లి అయిపోయింది. శ్రీదేవి డామినేట్ చేసేసే ఉంటారు మీరు ఆ రోజుల్లో. అంతే. మరి ఏమంట చేస్తున్నారు ఈ రోజు మీరు? ఇప్పుడు నేను చేసేది జొన్న రవ్వతో చెరుకు పాల పాయసం. అమ్మో, పేరు చాలా పెద్దది పెట్టేశారు. జొన్న రవ్వతో అంటే యూజువల్ గా ఎవరైనా సరే పాలేసి చేస్తారు కదా పాయసం. ఇది చెరుకు రసంతో చేస్తాం. ఓకే, హెల్త్ కూడా చాలా మంచిది, హీట్ తగ్గిస్తుంది. మరి వంట కూడా స్టార్ట్ చేసేద్దాం. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. జొన్న రవ్వ, కోవా, కిస్మిస్, కర్బూజా పప్పు, కొబ్బరి, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, చెరుకు రసం. సో ముందుగా ఏంటి, స్టవ్ ఆన్ చేసుకోవడమా? స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వాటర్ బాయిల్ చేసి. మీరు కంటిన్యూటీ బాగా ఫాలో అవుతున్నారు. జొన్న రవ్వ 1 కప్ తీసుకున్నాను కదండి, 2 cups ఆఫ్ వాటర్ తీసుకో. వాటరా? జొన్న రవ్వ వేసేస్తారా? ఇది వాటర్ బాయిల్ అయ్యాక. సో జొన్న రవ్వ ఆల్రెడీ జొన్నలు మనం గ్రైండ్ చేసుకోవాలా అండి? అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అన్ని వచ్చేస్తున్నాయి కదా, రెడీమేడ్ గా దొరుకుతున్నాయి అన్ని మనకి. ఓకే, సో మరి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? మాది వైభవ్ జ్యువెలరీస్ అండి. స్టార్ట్ చేసి కూడా 18 years అయిపోతుంది. ఓకే, అండ్ వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా వేరే ఊర్లో? ఎక్కడెక్కడ ఉన్నాయి? వైజాగ్ మన సౌత్ ఏషియాలో ఫస్ట్ షాప్ అండి, బిగ్గెస్ట్ షాప్, జ్యువెలరీ షాప్. ఓకే, వైజాగ్ లో. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏలూరులో. మా ఆయనకి ఒక తమ్ముడు, ఒక చెల్లి. ఆయన ఏమో వైజాగ్ లో ఆయన చూసుకుంటారు. ఇక్కడ మీ హస్బెండ్, నేను చూసుకుంటాను. సో జొన్న రవ్వ కూడా వేసేసుకున్నాము. అసలు మీరు చెప్పండి, ఖాళీ టైంలో మీరేం చేస్తూ ఉంటారు? మేమేం చేస్తామంటే వైజాగ్ వెళ్తే మటుకు ఫుల్ ఎంజాయ్. అవునా? షాప్కి వెళ్తా. మీరు వాళ్ళు నేను వచ్చానంటే వాళ్ళకి హ్యాపీ మాట. బాగా ఆటలాడతాను. ఇప్పుడు ఇక్కడ ఈ అరిసెలు వచ్చారంటే వైజాగ్ అబ్బాయికి ఎంతమంది పిల్లలు? వాళ్ళకి 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలు, ఇక్కడ ఒక అబ్బాయి. ఇక్కడ ఒక అబ్బాయి. వీడు వచ్చాడంటే ఆడితో పాటు నేను దాదాపు
దాగుడు ముచ్చలు ఆడాల్సిందే. నానమ్మ దా దా అని ఆట ఆడిస్తాడు బాగా శుభ్రంగా. నానమ్మ కూడా ఇంకా ఫాస్ట్ కాబట్టి ఇద్దరికి బాగా సెట్ అయింది అయితే. నేను కూడా జీ తెలుగులో కంపల్సరీగా 12ంటికి మీ ఇంటి వంట చక్కగా పెట్టుకుని అవి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తుంటాం. అవునా? సాయంత్రం 6 అవగానే ఝాన్సీ లక్ష్మీబాయి పెట్టుకుంటాం. అసలు అలాంటి విలక్షణమైన సీరియల్ తీయాలని మీకు ఎలాగ ఆలోచన వచ్చిందో తెలియదు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఎవరో కూడా తెలీదు. ఆవిడ ఎంత కష్టపడి మన దేశానికి ఎంత చక్కగా చేసింది అనేది ఇప్పుడు పిల్లలు చూసి కంపల్సరీ నేర్చుకోవాలి. అది ఓకే, లిటిల్ సామ్స్, కలవారి కోడళ్ళు అన్ని చూసి. సో జీ తెలుగుకి ఫేవరెట్ అన్నమాట. ఓకే, అవును. మీరు సాంగ్స్, డాన్సెస్ మీకు వాటిలో ప్రావీణ్యం ఉందా? ఎందుకంటే నేను లోపల చూసాను మీది. ఓకే, డాన్స్ నేర్పించారు 13 years. అప్పుడు డాన్స్ కూడా నేర్చుకున్నాను. ఓకే, కూచిపూడి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారనమాట. పాట కర్ణాటక మ్యూజిక్ వచ్చు. సో అయితే వచ్చు అన్నారు కాబట్టి ఒక మంచి సాంగ్ పాడాల్సిందే. ప్రేక్షకులు ఏమవుతారు? అరే ఆల్రెడీ మీరు నేర్చుకున్నారండి. చెప్పండి, ఒక మంచి సాంగ్ పాడండి. అయితే ఇది ఎంతవరకు వచ్చింది ముందు తెలుసుకుందాం. వాటర్ వేసుకుందామా? ఇది అయిపోయింది, బాయిల్ అయింది. చెరుకు రసం. ఓకే, ఇది బాయిల్ అవుతుంది కదండి. కోవా వేస్తాను. 3-4 స్పూన్స్ పెడితే కోవా దేనికైనా ముందర కోవా ఉండేప్పటికీ టేస్ట్ బాగా వస్తుంది, బాగుంటుంది. కొబ్బరి ఒక 2 స్పూన్స్ కొబ్బరి. ఓకే, ఘీ వేస్తాను. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే అంటారా? అయిపోయినట్టే. బౌల్లో తీసేసుకుందాం అంటారా? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టేసుకున్నారు. సో మీ డాడీ ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, ఎన్నో మంచి మంచి చిత్రాలు నిర్మించారు. సో మరి ఆ టైంలో డాడీ బిజీగా సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి యాక్చువల్గా చిన్న ప్యాషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మీకు ఆ టైంలో డాడీ రెగ్యులర్గా షూటింగ్ అది వెళ్తున్నప్పుడు అండ్ అంత పెద్ద బిజినెస్ అంబికా దర్బార్ భక్తి, సో అంత పెద్ద బిజినెస్ ట్యాకిల్ చేస్తున్నారు. మీకు ఆ టైంలో మీకు ఎలా అనిపించేది? మాదంతా పెద్ద జాయింట్ ఫ్యామిలీ కదండి. అంటే ఎవరెవరు ఉంటారు జాయింట్ ఫ్యామిలీలో? అంటే ఎవరెవరు? మా ఫాదర్ కి 4 brothers అండి. ఓ ఓకే, వాళ్ళ పిల్లలు ఇంకా ఇప్పుడు మా అన్నయ్య కూతుర్లు వాళ్ళు కూడా పెళ్లికి కూడా వచ్చేసారు. ఓకే, సో అందరూ అంతా పండగ వాతావరణం. పండగ వచ్చిందంటే అసలు ఇంకా మా ఇంటి నుంచి ఎక్కడ కదలడానికి ఓకే, అంత బాగుంటది. ఇక్కడ అంబికాదేవి టెంపుల్ ఒకటి కట్టామండి. 60 years బ్యాకే మా తాతగారు ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టారు. తర్వాత మా ఫాదర్ ఎక్కడ అంటారు? ఏలూరు దగ్గరలో అండి. ఇక్కడ నుంచి 4 kilometers. ఓకే, అంబికాదేవి టెంపుల్. అంబికాదేవి అంటే ఎవరంటారు? అంబికాదేవి అంటే కనకదుర్గ అండి, అమ్మవారే. అమ్మవారికి ఇంకొక పేరు అన్నమాట అంబికాదేవి. ఓకే, నార్మల్ గా ఏంటంటే అంబికాదేవి అన్న టెంపుల్ నాకు తెలిసి పెద్దగా నేను ఎక్కడ వినలేదు. అవునండి కదా. సో ఇది చాలా రేర్ అనుకుంటా. పురాణాల్లో మా ఫాదర్ ఎతికి తీసి చేశారండి. తాతగారు కనిపెట్టారు అంబికాదేవి అన్నది అమ్మవారు పేరని టెంపుల్ కట్టారు. అంటే మీరు పుట్టాక అంబికా దర్బార్ భక్తి పెట్టారా? అది పెట్టాక మీరు పుట్టారా? అది పెట్టాక నేను పుట్టాను. అది పెట్టాక మీరు పుట్టారు. 60 years అండి. స్టార్ట్ చేసి 60 years అయింది. 60 years సక్సెస్ఫుల్ గా ఇంకా భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేది అంబికా దర్బార్. చాలా మంచి క్యాప్షన్ తో వెళ్తున్నారు నిజంగా. ఆ క్యాప్షన్ పెట్టింది మా తాతగారు. ఇప్పుడు మా ఫాదర్ ఇంకొకటి పెట్టారు కదా, అమ్మని మర్చిపోలేము, అంబికని మర్చిపోలేము. వెరీ గుడ్. సో తరతరాలకి క్యాప్షన్ కూడా చేంజ్ చేస్తున్నారు అనమాట. సో మరి టేస్టీ ఐటమ్ మన వ్యూస్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. బాగుంటుంది. మరి దీన్ని మీరు ట్రై చేయాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. జొన్న రవ్వతో చెరుకు పాల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ, కోవా, నెయ్యి, కర్బూజా పప్పు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి తురుము, చెరుకు రసం. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నీరు పోసి అది బాయిల్ అయిన తర్వాత జొన్న రవ్వ వేసి అది బాగా ఉడికిన తర్వాత చెరుకు రసం వేసి కొద్దిగా కోవా, కొబ్బరి వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసి అది బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, జొన్న రవ్వతో చెరుకు పాల పాయసం రెడీ.